నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అబ్బా. కన్యారాశి వారికి ముందుగా వినాయక చవితి శుభ ఆశీస్సులు ఎవరైతే చూస్తున్నారో, అదేవిధంగా మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో మోస్ట్ పవర్ఫుల్. మనకు 365 రోజులు సంవత్సరానికి ఏ విధంగానైతే ఉన్నాయో అందులో ఈ 15 రోజులు ఎంతో ఇంపార్టెంట్. 350 రోజులు ఒక ఎత్తు అయితే ఈ 15 రోజులు ఒక ఎత్తు. ఈ 15 రోజులు మనం చేసుకునేటువంటి దాన ధర్మాలు, పితృకార్యాలు మనకెంతో దోహదపడతాయి మిగిలిన 350 రోజులు. కనుక అది గమనించుకోండి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో తప్పకుండా కూడా కన్యారాశి జాతకులు ఈ మహాలయ పక్షాలలో సుమారుగా ఒక 5 బ్రాహ్మణులకు, 5 నుండి 11 మంది బ్రాహ్మణులకు కేవలం మడితో ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టండి, లేదా వాళ్ళనే ఎక్కడైనా క్యాటరింగ్ ఇవ్వండి చక్కగా బ్రాహ్మణులకు. ఇక మీరు అదేం చేస్తారో కానీ ఒక 5 నుండి 11 మంది బ్రాహ్మణులకు ఈ మహాలయ పక్షాలలో అన్నదానం జరిపించండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక రాశి ఫలాల్లోకి వెళదాం. కన్యారాశి వారు అంటేనే కొంత మనీ క్యాలిక్యులేటెడ్ మనుషులుగా ఉంటారు. అధికంగా కూడా డబ్బును ఎక్కువగా, అంటే ఇవాళ ఇంత ఖర్చు అయింది, లేదా ఇటు పోతే నాకేం లాభం, అటు పోతే నాకేం లాభం అనే విధంగా వీరు కొంత ఉంటుంది. కానీ ఎక్కువగా కొన్ని సందర్భాలలో వాదిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వాదనలు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బంధు ప్రేమ అధికంగా ఉంటుంది. బంధువులు అంటే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. అదేవిధంగా చక్కటి వాక్కు, సత్యవాక్కు కలిగినటువంటి వారు, ఇది కూడా ఒకటి. ఇంకను కొంచెం ఏంది అంటే కొంచెం మనకు బుధుడు కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇట్టి కన్యారాశి జాతకులకు. సరే, ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి కొంత సెప్టెంబర్ నెల కష్టంగా ఉంది, అతి కష్టంగా ఉంది. అది 7వ తారీఖు ఏర్పడేటువంటి గ్రహణము వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతున్నది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంపాక్ట్ దాని ముందు నుంచి. ఇందులో భాగంగా ఈ యొక్క కన్యారాశి వారికి అనారోగ్య ఇబ్బందులు, వేల తప్పిన భోజనము, కన్యారాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి అనారోగ్య సమస్యలు, హాస్పిటల్కు ఏదో ఒక రకంగా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి, వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి పరిస్థితి, అందులో కూడా ఒకటి తండ్రి లేని సంబంధం వచ్చే పరిస్థితి ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి. అద్భుతమైనటువంటి వ్యాపారం కనబడుతుంది. వ్యాపారంలో మార్పులు చేర్పులు కూడా ఉన్నవి. కొంత ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఇట్టి సెప్టెంబర్ నెలలో. కోపాన్ని తట్టుకుని నిలబడేటువంటి పరిస్థితి. ఇంకను సంచార యోగం అంటే తిరగడం, ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ, లేదా తీర్థయాత్రలు కావచ్చును, ఏదో ఒక సంచారం. కొంత అనవసరమైనటువంటి కలహాలు, మంచివారెవరు చెడ్డవారెవరు అని గుర్తుకు చేసుకునేటువంటి నెల సెప్టెంబర్ నెల. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకరికి చెడు వ్యసనాలు ఉన్నవి. ఈ ముగ్గురికి తెలియకుండా
వాడు మరొక ముగ్గురితోనో ఎవరితోనో ఇద్దరితోనో చెడు స్నేహాల మందం వానితో ఉంటున్నాడు. వీరితో ఉండే సమయం వేరు, వాళ్ళతో ఉండే సమయం వేరు. ఏదో సమయంలో ఈ ముగ్గురు వాణ్ణి పసిగడతారు. వీనికి చెడు అలవాట్లు ఉన్నవిరా బాబు, వీడు దుర్మార్గుడు, వీడితో మనకు స్నేహం పనికిరాదు, చేసిన ఎడల సమాజంలో కానీ చదువుకునే ప్రదేశంలో కానీ మనకు చెడ్డ పేరు వస్తుంది, ఇంట్లో కూడా తిడతారు అని పిల్లలైతే పిల్లలు, ఒక ఏజ్ వారైతే ఏజ్కు తగ్గట్టుగా అది గుర్తింపు చేసుకునేటువంటి పరిస్థితి. సో పిల్లలకు కొంత విద్యలో వైఫల్యాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. సెప్టెంబర్ నెలలో ఏమైనా పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ, ఇంకా ఏమైనా పరీక్షలలో కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇంకను బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అది ఎలాంటి విరోధము అంటే, ఇంట్లో ఒక శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏదో చేసి ఉన్నారు, ఏదో వస్తువు లాస్ అవుతుంది. అది బంగారమా, ఫోనా, పట్టు చీరనా, ఇలాంటివి ఏమైనా వస్తువు లాస్ అవుతుంది. ఇలా వస్తువు లాస్ అయితే మనకు నువ్వే తీసినావు అని ఎవరినో అనుడు, వారికి వీరికి నేనెందుకు తీస్తా, నాకేం పని అని చెప్పి ఏదో వాదన, ఇలాంటి బంధు విరోధాలు. సో ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవహార మాంద్యత, దుష్టులతో కలహాలు, అనవసరమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళొద్దు. మధ్యవర్తిత్వానికి అసలు వెళ్ళకండి. ఈ సెప్టెంబర్ నెలలో ఎట్లాంటి మాటలు అంటే, నాకు ఒక్క 10 లక్షలు ఇయ్యు లేదా ఇప్పియ్యు, ఫస్ట్ బిల్లు రాగానే నీకే ఇచ్చేస్తా, బ్యాంకు నిన్నే తీసుకొని పోతా, నీ ముంగట్ట నాకు ఎంత బిల్లు వస్తుందో చూస్తావు, ఇగో నిన్న 20 లక్షలు కొట్టినా, మొన్న 20 లక్షలు కొట్టినా, అంతకుముందు ఇగో 5 లక్షలు కొట్టినా, నీ 5 లక్షలు 10 లక్షలు నాకేం పెద్ద లెక్కనా, నువ్వు ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే, కానీ చూడు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. కన్యారాశి వారు జాగ్రత్త. ఇలా కొన్ని విషయాల పట్ల చూసుకొని ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఏమిటి అంటే, మనకు దుష్టులతో కలహాలన్నము, ప్రమాదాలు అన్నము, అది కారు ప్రమాదాల వాహన ప్రమాదాలు అనేది తెలియదు. ఏదైతే ప్రమాదము అని మీకు అనిపిస్తుందో అట్టి సందర్భంలో జాగ్రత్త. అదేవిధంగా కార్యవస్తు నాశనము. సో మీ వస్తువులు, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఎవరికి ఇవ్వకుండా ఈ నెల ఉండండి. మరొక విషయము, కొంచెము యోగా కానీ వాకింగ్ కానీ ఇవి చేసుకోండి. ఎందుకంటే కొంచెము గుండెకు సంబంధించి కానీ లేదా హార్ట్ బీట్ కానీ బీపీకి సంబంధించినవి కానీ కొంచెం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వారి పరిస్థితి బాగుంటుందంటారు గురుగారు? పరిహారాలంటే మనకంట లక్షల రెమెడీలు ఉన్నవి. ఎవరి జాతక రీత్యా వీరు జన్మించినటువంటి సమయము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం బట్టి అవి లేదు అనుకుంటే ఇంట్లో ఎవరిదున్నా పర్వాలేదు, తీసుకోవాలి మనము. ఇంట్లో ఎవరిదైనా పిల్లలది కానీ ఎవరిదున్నా అందులో నుంచి తెలిసిపోతుంది మనకు. అప్పుడు వీరి లగ్నం, వీరికి ఏం కావాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి సుమారుగా మనము ముందుకు వెళితే మంచి పరిహారం చూసుకోవచ్చు. ఇప్పుడు వివాహం అనుకో, మనకు శర్కరను పొడి చేసి ఒక మంత్రముతో అభిషేకం చేసుకుంటే 41 నుంచి 3 నెలల్లో మంచి సంబంధం వస్తుంది. బాదం కాయలతో ఒక పరిహారం ఉంటుంది తాంత్రికంగా, అది చేస్తే ఇంకా విశేషం. ఒక కోరిక రాసి ఒక పాత్ర మీద పెట్టి ఒక తాబేలు విగ్రహాన్ని అది ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేటువంటిది ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఉదాహరణకు సింహ లగ్నం అయిందనుకో, క్రిస్టల్ తాబేలు ఆ కోరికను రాయాలి ఓ పేపర్ మీద,
తాబేలు ముఖము దక్షిణ ముఖంగా ఉండాలి, ఉత్తర ముఖంగా వృష్ఠభాగం ఉండాలి. దీనిని కూడా ఉత్తరం దిక్కుగా పెట్టాలి. ఉదాహరణకు సింహరాశి. మేష లగ్నం వారికి రాశి కాదు, వివాహానికి వివాహము, సంతానానికి సంతానం, ఇట్లా ఎవరికి ఏ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ పడుతుందో అదే వేసుకోవాలి. పడనిది వేస్తే దద్దులు వస్తుంది ఒళ్ళంతా. కనుక వ్యక్తిగత జాతక పరిశోధనకై కెరీర్ గైడెన్స్ కోసం వన్స్ అప్రోచ్ అయినటువంటి వారికి 100కు 200% నేను భరోసా ఇస్తాను. ఖచ్చితంగా వారు వన్స్ నాతో మాట్లాడారు అంటే వారి జీవితంలో తప్పకుండా మార్పు అనేటువంటిది వస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ అంతే. సో కన్యా రాశి, మనకు మేషరాశి, అదేవిధంగా సింహరాశి, అదేవిధంగా ధనస్సు రాశి, కుంభం, మీనం, ఇట్టి రాశుల వారికి ఈ జాజి రాతి తావెత్తు ఇది న్యాచురల్గా అమావాస్య రోజు, ఒక పౌర్ణమి రోజు మాత్రమే సేకరించేటువంటి ఒక 5 అద్భుతమైనటువంటి మూలికల యొక్క సంపత్తి. అంటే విశేషం ఇది. ఆ మూలికల సముదాయంతో ఏర్పాటు చేసినటువంటి మూలమంత్ర జపము జరిగినటువంటిది. ఇంట్లో చెడు సంబంధించినటువంటి మాటలు వినబడుతూ ఉన్నా, మాకు ఎవరో చేతబడి చేశారు, నరఘోష ఉంది అనుకున్నా, లేదా మాకు అత్యంత అద్భుతమైనటువంటి అంటే మంచి పని జరిగే మూమెంట్లా జరగకుండా అయిపోతుంది అనుకున్నా, భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా, ధనపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నా, ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. మహాదేవ.